పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు చూపించింది. 12,000 పంచాయతీల్లో దాదాపు 8,000 మంది కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. కాంగ్రెస్ మద్దతుదారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టనున్నారు. పంచాయతీల్లో కాంగ్రెస్ విజయం, గ్లోబల్ సమ్మిట్ సక్సెస్, నేషనల్ హెరాల్డ్ కేసుపై మాట్లాడే అవకాశాలున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు చూపించింది. 12,000 పంచాయతీల్లో దాదాపు 8,000 మంది కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. కాంగ్రెస్ మద్దతుదారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టనున్నారు. పంచాయతీల్లో కాంగ్రెస్ విజయం, గ్లోబల్ సమ్మిట్ సక్సెస్, నేషనల్ హెరాల్డ్ కేసుపై మాట్లాడే అవకాశాలున్నాయి. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సీఎం ప్రెస్ మీట్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. సో ఇవాళ నిర్వహించే మీడియా సమావేశంలో మేజర్గా ఈ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించినటువంటి విజయాన్పైన ఎక్కువగా మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,733 గ్రామ పంచాయతీలకు గాను ఈ 3 విడతల్లో నిర్వహించినటువంటి ఈ ఎన్నికల్లో అత్యధికంగా ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థులను బలపరిచారో ఆ కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించినటువంటి సర్పంచ్లే ఎక్కువగా గెలిచారు. మనకు 12,700 పంచాయతీలకు గాను దాదాపు 8,000 పంచాయతీలకు సంబంధించి ఈ కాంగ్రెస్ బలపరిచినటువంటి సర్పంచ్లే గెలిచారు. కాబట్టి దీని మీద సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అత్యధికంగా సీట్లు సాధించింది. తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో ప్రజలు కాంగ్రెస్ను నమ్ముతూ ఉన్నారు. తర్వాత ప్రజల కోసం అమలు చేసినటువంటి పథకాలు, తర్వాత రాష్ట్ర అభివృద్ధి పనులను చూసి ప్రజలు తమను మరోసారి విజయం వైపు తీసుకెళ్లారు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక వీటితో పాటు మనకు ఈ గ్లోబల్ సమ్మిట్ తర్వాత 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8, 9 2 రోజుల పాటు కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. గ్లోబల్ సమ్మిట్ అనుకున్న ప్రకారమే సక్సెస్ఫుల్గా 2 రోజుల పాటు కూడా ముగిసింది. అత్యధికంగా పెట్టుబడులు కూడా అందులో వచ్చాయి. మరి ఈ గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ తర్వాత ఈ 2 రోజుల పాటు నిర్వహించినటువంటి ఆ సమ్మిట్లో వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. తర్వాత తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. సో ఈ ఎంఓయూలకు సంబంధించి తర్వాత పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన దానికి సంబంధించి ఇక ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ ఎంఓయూలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిర్వహించే ఈ మీడియా సమావేశంలో దీని మీద కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఢిల్లీ టూరు 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ చేశారు. తర్వాత అక్కడ ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ సంబంధించిన నిధులు, తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం అమలు చేయాల్సినటువంటి అనుమతులు, ఇట్లా ఈ అన్ని అంశాలకు సంబంధించిన దాంట్లో పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలిసి అనుమతులు విషయంలో ఎక్కడ కూడా ఆలస్యం చేయకూడదు, తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం